ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో కొన్ని పదాలకు నానా అర్థాలు నేర్చుకుందాము. నానా అర్థాలు అనగా ఒకే పదానికి వేరువేరు అర్థాలు ఉండటం. నానా అర్థాలు పర్యాయ పదాలకు విపర్యం లాంటివి. నానా అర్థాలకు పర్యాయ పదాలకు పూర్తి వ్యత్యాసం ఉంటుంది. పర్యాయ పదాలలో ఒకదానిని సూచించేందుకు అదే అర్థాన్ని ఇచ్చే అనేక పదాలను ఉపయోగించడం జరుగుతుంది. కానీ నానా అర్థాలలోని ఒకే పదం అనేక అర్థాలను సూచిస్తుంది. అలాంటి పదాలు ఇప్పుడు మనం కొన్ని నేర్చుకుందాము. మిత్రుడు నానా అర్థము స్నేహితుడు, సూర్యుడు. కాలం సమయము, చావు. వర్షం వాన, సంవత్సరం, మబ్బు. జీవితం నానా అర్థం బ్రతుకు, జీతం. ఇన్నుడు అనగా సూర్యుడు, ప్రభువు, పోషకుడు, భర్త. ఇలా నానా అర్థం బుధుని భార్య, ఆవు, మాట, భూమి. ఉల్క నానా అర్థం నిప్పు కణం, కాకడ. యద నానా అర్థము హృదయం, భయం. సామరస్యం అనగా ఐకమత్యం, ఏకత్వం, సమానత్వం, సార్వభౌమాధికారం. కంఠీరవం నానా అర్థాలు సింహం, మత్తగజం, పావురం. కదలి నానా అర్థాలు అరటి, ఏనుకి అంబారి మీద టెక్కం, 20 అంగుళాల పొడవు ఉన్న లేడీ. కరము నానా అర్థాలు చెయ్యి, మిక్కిలి, తొండము, కిరణము. పుడమి నానా అర్థాలు అవని, వసుధ, నేల, ధరిత్రి, వసుంధర, వసుధ. పూలదండ నానా అర్థాలు మాల, తోరణం. కరి నానా అర్థాలు నిదర్శనం, ఏనుగు, కోతి. కర్మ నానా అర్థం కార్యం, పని, వెసులుబాటు. భర్త నానా అర్థాలు పెనిమిటి, మగడు, ఆర్యపుత్ర, మొగడు, పతి. కళ్యాణం నానా అర్థాలు శుభం, బంగారం, పెండ్లి, అక్షయం. దయ నానా అర్థాలు జాలి, కరుణ, పరీతి, లాలిత్యం. కారు నానా అర్థాలు నలుపు, అడవి, వర్షరువు. కాయం నానా అర్థాలు శరీరం, సమూహం, స్వభావం. కాలం నానా అర్థం సమయం, నలుపు, చావు, తాడి చెట్టు. కుడ్యం నానా అర్థాలు గోడ, పూత. కుశ నానా అర్థాలు తాడు, నీరు, దర్ప, ఒక ద్వీపం. కేతనం నానా అర్థాలు జెండా, ఇల్లు. ఖగము నానా అర్థాలు పక్షి, బాణము, సూర్యుడు అనగా గ్రహాలు, గాలి. గుణం నానా అర్థం దారం, స్వభావం, వింటినారి. ఘటం నానా అర్థాలు కుండ, శిఖరం, పాడునూయి. చరణం నానా అర్థాలు పాదం, వేరు, కులం, పద్యపాదం. జలం నానా అర్థాలు నీరు, ఎర్ర తామర, ఎర్ర కలువ. జింహ నానా అర్థాలు నాలుక, వాక్కు, జ్వాల. తార నానా అర్థాలు నక్షత్రం, వాలిభార్య, కంటిపాప, ఓంకారం.